పిలిచి పక్కన కూర్చోబెట్టాడు. ఇచ్చినటువంటి శాఖలో ఏం వెలగబెడుతున్నాడో తెలియదు. ఆ శాఖకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోలేడు. పనికిరాని కండల్ని పెంచాడు కానీ బుద్ధిని పెంచుకోవాలా. కాస్తంత జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవా పట్టావి. ఎందుకు పొలోమని వచ్చేస్తావు? గతంలో చవి చూసావు కదా, నరం లేని నాలుకని ఏటంటే అటు తిప్పితే దానికి సరైనటువంటి జవాబు దొరుకుతుందని గతంలోనే నువ్వు చూసావు. ఇవాళ మళ్ళీ పెట్టరేగిపోతూ మాట్లాడుతున్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటటువంటి భాష ఏంటి? ఈ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా నువ్వు మాట్లాడడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు అక్రమాలు చేస్తాడు, బుకాయించడానికి బురిడీగాళ్ళని మీలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటాడు పక్కనే. నువ్వు చేస్తున్నటువంటి ఆ మాట తీరులో ఏమాత్రం ప్రజలు హర్షించేటటువంటి వ్యవహారం ఉందా? ఇంకా సిగ్గు లేకుండా బ్రహ్మాండంగా కట్టినటువంటి బిల్డింగ్ను చూపిస్తూ సిగ్గు తీసుకుంటున్నారు మీరు. మీలాగా ఇక్కడ 11,000 రూపాయలు ఖర్చు పెట్టి కారేటటువంటి టెంపరవరీ బిల్డింగులు కట్టలా. ప్రపంచం గర్వించేలాగా, మీలాంటి వాళ్ళు ఈర్ష్యపడేలాగా అద్భుతమైనటువంటి కట్టడాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టాడు. నువ్వు అదే చూపిస్తున్నావు. ఏమన్నంటే బాత్రూమ్ టబ్బు తొట్టే అంటున్నావు. ఒక్కసారి అదే కెమెరాని మీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మించినటువంటి బాత్రూమ్ తొట్టి వైపు కూడా తిప్పు. అదైతే ప్రభుత్వ భవనం, అదైతే ఎవరైనా కానీ విశ్వ ప్రఖ్యాత నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వస్తే సందర్శించడానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా గవర్నర్ గారి స్థాయిలో లేకపోతే ప్రధానమంత్రి గారి స్థాయిలో వస్తే విడిది గృహంగా పనికొస్తుంది, ప్రభుత్వ భవనాలుగా పనికొస్తాయి, పర్యాటక శాఖ భవనాలుగా పనికొస్తాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి కట్టడంగా ఆ యొక్క నిర్మాణం ఉంది. మరి మీరు కట్టింది 11,000 స్క్వేర్ ఫూట్ పెట్టి టెంపరవరీ సచివాలయాలు, టెంపరవరీ హైకోర్టులు కట్టినటువంటి మీ ప్రభుత్వానికి కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని ఎగేసుకొని వచ్చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాం. ఏదో టెంట్ వేపిస్తానని చెప్తున్నాం. మేమిస్తాం ఆ టెంట్ ఖర్చు. ఏదో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందేసుకొని ఆ ఏడుపేదో అక్కడేడు. నీ ఏడుపును చూసన్నా నీకు కావలసినటువంటి అవకాశం, ఇంపార్టెన్స్ ఇస్తాడేమో చూసుకో. నోరు జాగ్రత్తగా, కొంచెమన్నా బాధ్యతగా వ్యవహరించమని మీకు హేతో పలుకుతున్నాను. ఇవాళ నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలుసాయా నీకు? ఎంత అజ్ఞానిగా మాట్లాడుతున్నావు నువ్వు. స్పీకర్ గారు తన స్థాయిని మర్చి అక్కడేం నిర్మాణం లేదని చూపించాడు, మాట్లాడుతున్నాడు. ఎస్, నిర్మాణం ఉందా లేదా, రేపు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, దమ్ము ధైర్యం ఉంటే మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు వస్తానన్నారు కదా, రమ్మనండి దమ్ముంటే. లేదా మీ స్పీకర్ గారిని రమ్మనండి. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, తెలుగుదేశం నాయకుల్ని రమ్మనండి. అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగాయో, ఏ పరిస్థితిలో అక్కడ మెడికల్ కాలేజ్ ఉందో ఈ ప్రపంచం చూస్తుంది. మీరు కాస్తంత జ్ఞానాన్ని పెంచుకుందరు. అడ్డగోలుగా, అప్పనంగా ఎవడబ్బ సొమ్మని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకి 33 సంవత్సరాల పేరుతోటి 99 సంవత్సరాలు కట్టబెడుతూ మళ్లీ బుకాయిస్తారా? ప్రజల వైద్యానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవాలా? ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా వైద్యం అందించడం? ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఉందా? ఉన్నటువంటి ఎయిమ్స్ యొక్క స్థాయి ఏంటో ఒక్కసారి తెలుసుకో. ఈ దేశంలో రీసెంట్ గా ప్రకటించినటువంటి హాస్పిటల్స్ యొక్క టాప్ 10 హాస్పిటల్స్ లో ఎయిమ్స్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్ లేదు, గమనించు, కళ్ళు తెరుచుకోండి మీరు. నేను ఏది మాట్లాడినా ఊరుకుంటారనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. పట్టాభి గారు, ఇకనైనా మారండి, బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా వ్యవహరించండి.